చలి దుప్పటి కమ్మేసింది. రోడ్డు వెంట పూర్తిగా మంచు పొరలు కప్పుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రహదారుల వెంట పొగమంచు కారణంగా రహదారుల వెళ్ళే వాహనదారులు స్లోగా వెళ్ళాలని చెప్పి ఇప్పటికే అధికారులు సూచిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా చలి రావడంతో జనాలు బయటికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూడొచ్చు. మొత్తంగా చూడొచ్చు చలి మంచు దుప్పటి ఎలా కప్పేసింది, రహదారుల వెంట చలి ఎంత తీవ్రత ఉందా అనేది మనం వీడియోలో చూస్తే అర్థమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా చలి తీవ్రత పెరిగిపోతున్న పరిస్థితి, మొత్తం మంచు దుప్పటి కప్పేసిన పరిస్థితి. కామారెడ్డి జిల్లాలోని ప్రధానంగా అత్యధికంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు టెంపరేచర్ నమోదవుతున్న పరిస్థితి. అంటే 8 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే చలి ఎంత తీవ్రతగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. నస్రుల్లాబాద్లో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనది. దీని కారణంగా భారీగా చలి పెడుతున్న అర్థమవుతుంది. మొత్తంగా మంచు దుప్పటి అంతా కప్పేసిన పరిస్థితి, మంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు కామారెడ్డి జిల్లాలో అదే పరిస్థితి, ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఉదయం వేళ 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటే బయటికి వెళ్ళాల్సిన ఇబ్బందులు ఎదురుతుంది. రాత్రి వేళలో అయితే పూర్తిగా మంచుతో పొగమంచుతో పూర్తిగా కప్పుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అందరికీ సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తుంది. అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పొగమంచు కారణంగా అనేక ప్రాంతాల్లో వాహనాలు ఢీకొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. చూడొచ్చు, ప్రధానంగా ఎటు చూసినా పొగమంచు, ఆ పొగమంచుతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూడొచ్చు. రహదారుల వెంటే వెళ్ళే వాహనదారులు అయితే పూర్తిగా లైట్స్ వేసుకొని వెళ్తున్న పరిస్థితులు, వీళ్ళు ఫ్లడ్ లైట్స్ అన్ని వేసుకొని వెళ్ళడంతో పూర్తిగా పొగమంచు, దట్టమైన పొగమంచు కారణంగా చూసుకోవచ్చు.